హైదరాబాద్ విమాన ప్రమాదం నుంచి ఇండియా ఇంకా తేరుకోకముందే మరో విమానం ప్రమాదానికి గురైంది. లండన్ నుంచి చెన్నైకి వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే ఈ లోపాన్ని ఫాస్ట్ గా గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి లండన్లో ల్యాండ్ చేశాడు. ఒక్కసారిగా విమానం వెనక్కి వెళ్లిపోవడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. విమానంలో సాంకేతిక లోపం ఉందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండానే విమానాన్ని ల్యాండ్ చేశారు పైలట్స్. రీసెంట్ గా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో ఏ స్థాయి ప్రమాదానికి గురైందో దేశం మొత్తం చూసింది. 241 మంది ఈ ప్రమాదంలో దారుణంగా చనిపోయారు. చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. DNA టెస్టులు చేసి ఏ మృతదేహం ఎవరిది అని తెలుసుకుంటున్నారు డాక్టర్లు. అదే ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా చనిపోయారు. ఆయన డెడ్ బాడీని కూడా DNA టెస్ట్ ద్వారానే గుర్తించారు. ఇంత భీకర ప్రమాదం జరిగిన 3 రోజుల్లోనే మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తోంది.